సార్ ఫస్ట్ చెప్పాలి, మరి అంతమంది శిష్యులు ఉన్నారు కదా, ఎవరు మిగతా వాళ్ళు రాలేదని. ఇందాక జస్ట్ శ్రీను వైట్లనే నాకు ఫోన్ చేశారు. ఆయన బాంబేలో ఉన్నారు. నా విషయస్ కూడా చెప్పరా గురువు గారికి అని నాకు ఫోన్ చేసి చెప్పారు. ఆయన కూడా చెప్పారు. నెక్స్ట్ వినయ్ అన్న ఒక చిన్న ఏదో అంటే చెప్పకూడదు, అనివార్య కారణాల వలన వినయాన్ని కూడా రాలేకపోయాడు. కాబట్టి వాళ్ళిద్దరు తరపున కూడా నేను మాట్లాడుతున్నాను. వాళ్ళిద్దరూ నాకు చెప్పింది ఏంటంటే, ఫస్ట్ గురుగారికి ఎప్పుడు మా ఆశీస్సులు కదండి, తప్పు అవుతుంది. మా వెల్ విషెస్ ఉంటాయి. శ్రీనివాస్ రెడ్డి గారు మీకు కూడా చెప్తున్నారండి, దయచేసి వాళ్ళు చెప్పండి, నేను చెప్తున్నాను. 99 సినిమాలో కెమెరామన్గా చేసిన శ్రీనివాస్ రెడ్డి గారి దగ్గర నేను క్లాప్ కొట్టాను 1994 అమ్మ దొంగకి అని నేను గర్వంగా చెప్పుకుంటానండి. అట్ సేమ్ టైం అదే సినిమాకి వివి వినాయక్ అనబడే జీవివి వినాయకరావు అనే ఒక అసిస్టెంట్ కూడా ఆయన ముందు క్లాప్ కొట్టారు. అది కూడా గర్వంగా చెప్తున్నాను. సీను వైట్ల అనబడే సీను ఆయన ఇంట్లో పెట్టుకొని, వాడు ఒప్పుకోకపోయినా నేను చెప్పేస్తాను. సీను వైట్లు ఇంట్లో పెట్టుకొని, సీను వైట్లు గెలుతారండి మీరు అలా అన్నప్పుడు వాళ్ళు పెరుగుతుందండి. గెలొద్దు, నా మనసులో చెప్పనండి. గెలుతారండి, తప్పు కదండి. సీను వాడు వైపు ఆడేమన్నా బాధపడి పడండి, పర్లేదు. సీను వైట్ల అసోసియేట్ డైరెక్టర్గా ఉన్నప్పుడు శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లో పెట్టుకొని, నిజమా కదా అని చెప్తారు. శ్రీనివాసరెడ్డి గారు ఇంట్లో పెరిగిన మనిషి సీను వైట్ల. నేను ధైర్యంగా చెప్తాను, వాళ్ళు చెప్పలేకపోవచ్చు, ఎందుకంటే చూశాను కాబట్టి చెప్తాను. నేను మేమందరం సాగర్ గారి ఫ్యామిలీకి సర్వదా మా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు మేము వాళ్ళకి ఏమంటారు థ్యాంక్ఫుల్నెస్గా ఉండాలి, ఉండి తీరుతాం. ఇది మా ముగ్గురి మాట, దీంట్లో సమస్య లేదు. నెక్స్ట్, ఇప్పుడే శ్రీనివాస్ రెడ్డి గారు అడిగాను దొంగచాటుగా, 100వ సినిమా నాకు ఇస్తారా అండి అని అడిగాను. లేదండి, ఇంకా 2 ఉన్నాయి అన్నారు. అంటే బాలయ్య బాబుకున్న డిమాండ్ మీకున్న డిమాండ్ ఒకలాగా అనిపిస్తుంది నాకు. ఒప్పుకోవచ్చుగా, నేను చేస్తానని. నెక్స్ట్, సరదాగా నవ్వుద్దామండి, ఎందుకంటే చీరలు లేవు, అన్నీ ఫ్యాంట్ షర్ట్లే, ఏమో చిరాకు దొరుకుతుంది. కొంచెం సరదాగా ఉండాలి, పైగా అక్కడ వేరే ప్రెస్ మీట్ ఉంది కదా అని సరదాగా మాట్లాడుతుంది. దయచేసి మంచి మనసున్న రాజీవ్ కనకాల ఎప్పుడు కూడా ఆయన ఏం పట్టుకున్నా కూడా నిష్కల్మషంగా ఉంటుంది తనకి. ఎందుకంటే ఆల్మోస్ట్ తను డైరెక్ట్గా పరిచయం లేకపోయినా నాకు తారక్తో ఇండైరెక్ట్గా ఒక చిన్న పరిచయం ఉంది. హీఈస్ వెరీ గోల్డ్, 24 క్యారెట్స్ గోల్డ్. బాగుంటుంది అని, ఎందుకంటే శ్రీనివాస్ రెడ్డి గారి లైటింగ్ ఏంటి నాకు తెలుసు అండి, శ్రీనివాస్ రెడ్డి గారి స్పీడ్ ఏంటి నాకు తెలుసు. అంటే నేను చెప్తున్నాను కదా, అప్రెంటిస్గా చేసాము అక్కడే. ఆయన కెమెరామన్గా పెట్టుకోవాలని నాకు భయం, ఎందుకంటే నేను ఒక షాట్ చెప్తే ఇది ఎలా కాదు అని అంటే అనుకోండి, అక్కడ ఈగో వస్తుంది, ఏమో లేనిపోయింది ఎందుకు మనకు ఆయన అని చెప్తున్నాను తప్ప, లేకపోతే ఎప్పుడో పెట్టుకున్నామండి. డెఫినెట్గా ఈ చారుశీల అనే సినిమా, మా అమ్మ పేరు సుశీల, సాగర్ గారు అమ్మ పేరు సుశీలమ్మ, ఆవిడ ఆశీస్సులు శ్రీనివాస్ రెడ్డి గారికి ఈ వెన్నంటి ఎప్పుడూ ఉంటాయి. సార్, కొంతమంది అనుకోవచ్చు మీరు ఏమైనా బ్యాక్ ఏరియామని. ఫ్రమ్ దిస్ ఫిలిం చెప్తాం కదా, ఇంక పరిగెడితే ముందుకి కొట్టండి, ఒక మనిషిని ఎంకరేజ్ చేయండి. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. ఎల్ఈడి కళ్ళతో కట్టేసావే, స్ట్రాబెర్రీ లిప్స్ తో పట్టేసావే, ట్యూన్ లేని పాటలే పాడించావే, బ్రేక్ లేని డాన్సులే చేయించావే. జరే చేయదే చేజారి పోతే